స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న ఏపీ ప్రభుత్వం గ్రామాలు మరింత స్వచ్ఛంగా ఉండడానికి మరొక కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అదే స్వచ్ఛ రథం. ఈ స్వచ్ఛ రథం ఏం చేస్తుందంటే మన ఇంట్లో వృధాగా ఉండేటువంటి వస్తువుల్ని సేకరించడం మాత్రమే కాదు, వాటికి బదులుగా నిత్యావసర సరుకుల్ని ఇస్తుంది. ఎలాంటి వస్తువుల్ని తీసుకుంటారు అంటే మన ఇంట్లో ఉండేటువంటి అట్టపెట్టెలు, పేపర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్, స్టీల్, అల్యూమినియం ఇలా పొడి చెత్త కింద వచ్చే ఏ వస్తువునైనా సేకరిస్తారు. వాటికి విలువ నిర్ణయించి డబ్బులు చెల్లిస్తారు. లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిత్యావసర సరుకుల్ని ఆ డబ్బులకి మనం తీసుకోవచ్చు. ఇలా ₹2 నుంచి ₹120 వరకు ఒక్కో వస్తువుని బట్టి చెల్లిస్తూ ఉంటారు. ఈ స్వచ్ఛ రథంలో ఎలాంటి నిత్యావసర సరుకులు ఉన్నాయంటే ఆయిల్స్, షాంపూస్, పెన్స్, పెన్సిల్స్, గోధుమ పిండి ఇలా రకరకాల నిత్యావసర సరుకులు అయితే అందుబాటులో ఉంచారు. ఇక ఇది గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా మొదటగా మొదలు పెట్టారు. ఆ తర్వాత క్రమంగా రాష్ట్రంలో విస్తరించాలని భావిస్తున్నారు. ఇక ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తోంది. ఎందుకంటే తమ ఇంటికే వచ్చి ఇంట్లో వృధాగా ఉన్న వస్తువుల్ని, పనికి రాకుండా ఉన్న వస్తువుల్ని సేకరించడం మాత్రమే కాదు, వాటికి బదులుగా ఇలా నిత్యావసర సరుకులు ఇవ్వటం వల్ల ఈ కాన్సెప్ట్ చాలా బాగుందని వాళ్ళంతా అంటున్నారు.